ఓకేనా భాష? ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనను కొనసాగిస్తున్నాం. అదేవిధంగానే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, మరి ప్రభుత్వ అధికారులు మారుతున్నా, జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకోకుండా అట్లనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అందులో కూడా ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అర్జీలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనత వైఖరి అవలంబిస్తూనే వస్తుంది. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్ర స్థాయి నుంచి కూడా మరి అధికారులకి అర్జీ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం కలెక్టరేట్ గారికి వచ్చి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి మరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పరిస్థితులు మారుతున్న కొద్దీ మరి జర్నలిజం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడింది. మరి ఈ జర్నలిజం వృత్తికి మరి భద్రత లేకోకుండా పోయింది. మరి భద్రతకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగానే జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు మరి దేశంలో 12 రాష్ట్రాల్లో మరి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో అధికారులకి, ప్రభుత్వ పెద్దలకి మేము విన్నవించినప్పటికీ కూడా కేవలం జర్నలిస్టుల మీద సానుభూతి చూపిస్తారు తప్పితే మరి సమస్యల పరిష్కారానికి మాత్రం శ్రద్ధ చూపడం లేదు. మేము ఈ సందర్భంగానే ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మాకు మీ సానుభూతి అవసరం లేదు. మరి మేమైతే మీ ఇంట్లో విషాదం జరిగినా, సంతోషం జరిగినా, మీకు పదవి పోయినా, పదవి వచ్చినా మాత్రం మీకు మీడియా కావాలా? మరి మాకు మాత్రం మీరు ఏదైనా సమస్యలు చెప్తే మాత్రం సానుభూతితో చూస్తున్నారు. కాబట్టి మేము ఇది బాగా ఒక హెచ్చరికగా ఈ వేదికగా చెప్తున్నాం. దయచేసి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల మరి సానుకూలంగా స్పందించి మరి ఆ రోజు విజయవాడలో మరి ర్యాలీ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి